డీటెయిల్స్ చూస్తే తాజ్ మహల్ కు ఫేక్ బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్లు రావడంతో 33 గంటల పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరిపింది. తనిఖీల అనంతరం బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేరళ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. మెయిల్ ఎవరు పంపించారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజ్ మహల్ కు ఫేక్ బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్లు రావడంతో 3 గంటల పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరిపింది. తనిఖీల అనంతరం బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేరళ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే అసలు ఈ మెయిల్ ఎవరు పంపించారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజ్ మహల్ కు ఫేక్ బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్ వద్ద బాంబు పెట్టినట్లు రావడంతో 3 గంటల పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరిపింది. తనిఖీల అనంతరం బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేరళ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. అసలు మెయిల్ ఎవరు పంపించారన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు.